నమస్కారం, మీ విజయ్ కుమార్ గంట. భారతదేశం ప్రపంచంలో అత్యంత పటిష్టమైన ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందనే ఒక విస్తృత ప్రచారం ప్రభుత్వ అనుకూల మీడియాలు చేస్తున్నాయి. నిజానికి భారతదేశంలో ఎక్కడికక్కడ పేదరికం, ఎక్కడికక్కడ అభివృద్ధి శూన్యత కనపడుతుంది. ఇవి గ్రాస్ రూట్ లెవెల్లో లేదా మధ్య తరహాగా మనం ఆలోచించినాం. సంపన్నులైతే సంపాదించుకుంటున్నారు. అయితే ఈ పరిస్థితి చివరికి మనకి ఎలా వచ్చిందంటే, అమెరికాతో మన దేశ దౌత్య సంబంధాలను పరిగణలోకి తీసుకున్నప్పుడు అమెరికాలో మెజారిటీ శాతం భారతీయులే సంపన్నులనే ఒక ప్రచారం, అక్కడ ఉన్నటువంటి భారతీయులు అమెరికన్స్ కన్నా పై స్థాయిలో ఉన్నారనే ప్రచారం, ఇవన్నీ కూడా మీడియా అల్లినటువంటి, అంటే ప్రభుత్వ అనుకూల మీడియా అల్లినటువంటి కథనాలు. ఎక్కువ 4-5 మాత్రమే ఒక దిశలో ఉన్నారు. అయితే దీనివల్ల మనకు ఒరిగింది ఏంటంటే ఏమి లేదు, భారతం మీద అనేక ఆంక్షలు విధించబడుతున్నాయి. నిజానికి భారత్ దగ్గర చాలా సంవత్సరాలుగా, ఈ ఇప్పుడున్నటువంటి పాలకులకి ముందు నుంచి కూడా తీసుకున్నట్టయితే దగ్గర 2 దశాబ్దాలుగా అమెరికా అనేటువంటి ఒక పెద్దన్నయ్యకి బానిసలు అనేటువంటి ఒక భావన కలగజేసుకుంటూ వచ్చారు. ఎంత సంపన్నత ఉన్నవాళ్ళు ఉన్నారని ప్రచారం జరిగినప్పటికీ బానిస వాదం, మనల్ని బానిసలుగా చూసే ధోరణి అమెరికన్ సామ్రాజ్యవాదంలో పోలా. అందువల్లే ట్రంప్ చాలా ఆంక్షలు విధిస్తున్నాడు. రష్యాతో మన సంబంధాలను ప్రశ్నిస్తాడు, ఇరాన్తో మన సంబంధాలను ప్రశ్నిస్తాడు, మనం ఎక్కడ చమురు కొనుగోలు చేయాలో నిర్ణయిస్తాడు. అలాగే ఆ దేశంలో సుంకాలు పెంచుతాడు. బయటికి రానియట్లేదు కానీ ప్రభుత్వ అనుకూలవాద మీడియా అక్కడ అమెరికాలో ఉన్నటువంటి భారతీయులు తీవ్రమైనటువంటి ఇబ్బంది పడుతున్నారు. అంటే ఒక ఉన్నత స్థాయిలో ఉన్న అమెరికన్స్ని తీసేస్తే, తెలుగు వాళ్ళని కానీ భారతీయులను కానీ తీసేస్తే, అక్కడ ఆల్రెడీ అక్కడ పౌరసత్వం పొందిన భారతీయులని కొంతమందిని, ఒక 18%, 20% మందిని తీసేస్తే మిగతా మధ్యతరగతి భారతీయ సంతతి మొత్తం కూడా ట్రంప్ ఆంక్షలు, అక్కడ ఉన్నటువంటి అమెరికన్లు చేస్తున్నటువంటి దాడులకు బలవుతున్నారు. ఆ దాడులు ప్రత్యక్షంగా